హాయ్. రఘురామరాజు ఒకసారి అయితే ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఆయనకి సీట్ ఎందుకు ఇవ్వాలి? ఏ పార్టీ అయినా సరే సీట్ ఎందుకు ఇవ్వాలనేది ఆయన ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. నేను ఢిల్లీలో కూర్చొని రోజు ప్రెస్ మీట్లు పెట్టాను కాబట్టి నాకు సీట్ ఇవ్వాలి అంటే అది అందరు చేసే పనే. ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో వాళ్ళ పార్టీలని అయితే పొగుడుతూ ఉంటారు. అన్ని విషయాలు పక్క పార్టీ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు. మీరు చేసిన పని కూడా అదే కదా! ఒక సోషల్ మీడియా చేసే పని మీరు చేశారు. రోజు పొద్దున్నే రచ్చబండ పేరుతోటి ఆ జగన్మోహన్ రెడ్డిని తిట్టడం తప్ప వెళ్ళి మీ పార్లమెంట్ సెగ్మెంట్లో వెళ్ళి ప్రజలతోటి మమేకమయ్యి అక్కడ ఏమైనా మీటింగ్లు పెట్టి తిరిగారంటే అదేం లేదు. ఈ 4 సంవత్సరాల పాటు ఆ ఢిల్లీలో, హైదరాబాద్లో కూర్చొని డైలీ ప్రెస్ మీట్లు తప్ప పెద్ద ఎరగబడిచింది ఏం లేదు కాబట్టి ఆయన సీటు రాకపోవడం అనేది ఒక మంచి విషయమే. ఎందుకంటే బీజేపీ ఒకవేళ సీట్ ఇచ్చుంటే బీజేపీ తన పార్టీని తనే ఆత్మహత్య చేసుకున్నట్టు అనిపించేది. సీట్ ఇవ్వకపోవడమే మంచిది అనిపించింది నాకు అయితే. ఎందుకంటే అతను చేసింది గొప్ప పనేం లేదు. ఎందుకంటే ఇంకొక విధంగా మనం చూద్దాం. అతను వైసీపీని